హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ. ఐమ్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనము ఒక ఫుడ్ ప్లేట్ తినేటప్పుడు ఆ ఫుడ్ ప్లేట్లో ఏమేమి ఉండాలి, దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి అనే బేసిక్ స్టఫ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ మై ప్రెజెంటేషన్ ఇస్ విజిబుల్. సో మన బాడీని నరిష్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఆ, మన మీల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. సో అలా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే అసలు దాంట్లో ఏముండాలి, ఆ, వీటి గురించి ఈ ప్రెజెంటేషన్లో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఒక 4 సెక్షన్ ప్లేట్ లాగా పెట్టుకోండి. దాంట్లో ఏంటి, ఫస్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అనేవి ఆ, మీ పర్టికులర్ ఫుడ్ ప్లేట్కి కలర్స్ యాడ్ చేస్తాయి అనమాట. కలర్స్ ఎప్పుడైనా సరే దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సెకండ్ థింగ్ ఈస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. సో ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి బాడీకి చాలా ఎసెన్షియల్ థింగ్స్. సో ఖచ్చితంగా బాడీకి అవసరం అది. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్. సో కార్బోహైడ్రేట్స్లో ఇఫ్ డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్కి మంచిది కావాలన్నమాట. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఇవన్నీ దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా పెరగవు అనమాట. సో కార్బ్స్ సెలెక్ట్ చేసేటప్పుడు గో ఫర్ కాంప్లెక్స్ కార్బ్స్. సో డోంట్ లెట్ రైస్ ఆర్ రోటీ బి ద హీరో. ఓకేనా. సో ప్రిడామినెంట్గా ఇప్పుడున్న మనకున్న సౌత్ ఇండియన్ లైఫ్ స్టైల్ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ప్లేట్ విల్ బి రైస్ ఆర్ రోటీ. బట్ బోత్ ఆర్ నాట్ అండ్ హెల్దీ ఆప్షన్. సో ఎప్పుడైనా సరే ఇట్లా కాంబినేషన్లో ఉండాలన్నమాట ఫుడ్ ప్లేట్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఈట్ ద రెయిన్బో. ఇప్పుడు రెయిన్బోలో మనకి 7 కలర్స్ ఉంటాయి కదా. సో అలానే మన ఫుడ్ ప్లేట్లో కూడా ఎన్ని కలర్స్ ఎక్కువ ఉంటే అన్ని న్యూట్రియంట్స్ అనేవి మనకి దొరుకుతాయి అనమాట. సో కలర్స్ ఇన్ ద సెన్స్ అది ఫ్రూట్స్ అవ్వచ్చు, వెజిటేబుల్స్ అవ్వచ్చు. వీటిలో చూస్ డిఫరెంట్ కలర్ ఈచ్ డే. సో ఈచ్ కలర్కి వాటి యొక్క స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే. అండ్ మనకి బేసిక్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇప్పుడు మనము తింటున్న ఫుడ్ అవ్వచ్చు, మనం పీలుస్తున్న గాలి అవ్వచ్చు, వీటిలో చాలా ప్యాథోజన్స్ మన బాడీలోకి వెళ్తాయి అనమాట. ప్యాథోజన్స్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇలా వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే మన లోపల బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బికాస్ మనం తింటున్న ఫుడ్, తాగుతున్న వాటర్, పీలుస్తున్న గాలి ఇవన్నీ కూడా కలుషితం అయిపోయినాయి కదా ఇప్పుడు. సో దాని నుంచి మనని ప్రొటెక్ట్ చేయాలంటే వీ నీడ్ దిస్ యాంటీ ఆక్సిడెంట్స్. అవి న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఆ బెనిఫిట్ కూడా మీకు ఉంటుంది ఎప్పుడైనా మీరు రెయిన్బో కలర్స్ తింటే. అండ్ బోరింగ్ ప్లేట్ ఈజ్ ఆబ్వియస్లీ బోరింగ్ హెల్త్. సో ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ 3 కలర్స్ పర్ మీల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఇదే అనమాట, దే స్కిప్ హెల్దీ ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ అనేవి అన్ని ఫ్యాట్స్ కూడా అన్హెల్దీ కాదనమాట. సో ఫ్యాట్స్లో రెండు ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి, వాల్నట్స్ కానీ, ఫ్లాక్స్, చియా సీడ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే హెల్త్కి చాలా మంచిది ఫ్యాట్స్ అనేవి. ఫ్యాట్ ఎప్పుడైనా బాడీలో ఉన్న ఫ్యాట్ని పెంచదు. ఈ రూల్ గుర్తుంచుకోండి, ఫ్యాట్ ఎప్పుడు ఫ్యాట్ని పెంచదు. ఓకే. ఈ జంక్ ఫుడ్ అనేది పెంచుతాయి. జంక్ ఫుడ్ అంటే ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, షుగర్స్, ఇవన్నీ కూడా ఫ్యాట్ని పెంచుతాయి, బాడీలో ఉన్న ఫ్యాట్ని. బట్ బయట మనకి దొరికే హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఎప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ని పెంచదు అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ నట్స్ అండ్ సీడ్స్. సెకండ్ ఈస్ ఒమేగా 3. ఒమేగా 3 అనేది మన హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో డోంట్ స్కిప్ దిస్ ఒమేగా 3. అండ్ థర్డ్ థింగ్ ఇస్ హెల్దీ ఆయిల్. సో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని రీప్లేస్ చేయండి, లైక్ కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు, గీ అవ్వచ్చు. ఆ, ఇప్పుడున్న రిఫైన్డ్ ఆయిల్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చాలా మందికి. సో దానికి బెటర్ ఆప్షన్ ఏంటంటే హెల్దీ ఆయిల్స్ అనమాట. సో ఇట్లా హెల్దీ ఫ్యాట్స్ని అసలు స్కిప్ చేయొద్దు. అండ్ ప్రాక్టీస్ మైండ్ఫుల్ ఈటింగ్. సో మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి, చూయింగ్ 20 to 30 times పర్ బైట్. సో అంటే వన్ ఆఫ్ ద సైన్స్ థింగ్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద డైజెషన్ అనేది మన మౌత్ లోనే అయిపోవాలంట. అప్పుడే మన డైజెషన్ బెటర్గా అవుద్దంట. సో చాలా మంది దే జస్ట్ చూ 1 2 times అండ్ లోపలికి దే సెండ్ ఇట్ ఫర్ డైజెషన్. బట్ అలా కాకుండా ఎక్కువ టైమ్స్ చూ చేస్తే చాలా వరకు డైజెషన్ ఇక్కడే అయిపోతుంది. ఓకే. సెకండ్ థింగ్ ఇస్ నో స్క్రీన్. సో ఫుల్లీ ఫోకస్ ఆన్ యువర్ మీల్. మీరు తింటున్న మీల్ ఏంటి, దాంట్లో అసలు ఏం న్యూట్రియంట్స్ ఉన్నాయి, వీటి మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసినప్పుడు యూల్ అండర్స్టాండ్ వేర్ యూర్ డూయింగ్ ద మిస్టేక్స్. బట్ అలా కాకుండా మీరు పక్కన స్క్రీన్ పెట్టుకొని తిన్నారనుకోండి, ఎంత తింటున్నాం ఏం తింటున్నాం కూడా మనకు అప్పుడు అర్థం కాదనమాట. అండ్ ఫీల్ గ్రాటిట్యూడ్. ఫుడ్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అవర్ లైఫ్ కదా. సో వితౌట్ ఫుడ్ వీ కెనాట్ బీ. సో ఆ ఫుడ్కి మేక్ షూర్ యూ హ్యావ్ సమ్ గ్రాటిట్యూడ్. తినే ముందు ఇఫ్ యూ హ్యావ్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్, సో ప్రేయర్ చేయండి, జస్ట్ ఫుడ్కి థ్యాంక్స్ చెప్పండి. అలా స్టార్ట్ చేసినప్పుడు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు విల్ స్టార్ట్ ఈటింగ్ అనమాట. ఓకే. సో
అలా చేయడం వల్ల బాడీ గెట్స్ ఫుడ్, మైండ్ గెట్స్ పీస్. ఓకే. అండ్ ద ఫైనల్ థింగ్ ఈస్ స్మార్ట్ హైడ్రేషన్ హ్యాబిట్స్. సో ఎన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే హైడ్రేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఓకే. సో 30 minutes బిఫోర్ మీల్ డ్రింక్ 1-2 గ్లాస్ ఆఫ్ వాటర్. అంటే ఇది ఒక గోల్డెన్ రూల్ లాగా పెట్టుకోండి. మీరు తింటున్న ఫుడ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు, ఒక 2 hours తర్వాత వరకు వాటర్ ఎక్కువగా తాకండి ఈ ఈ ఇంటర్వెల్ గ్యాప్లో. ఎందుకంటే మీరు తింటున్న ముందు, తింటున్న తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి మన స్టమక్లో రిలీజ్ అవుతాయి అనమాట. సో అలా రిలీజ్ అయినప్పుడు మనం వాటర్ తాగితే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి డైల్యూట్ అయిపోయి ప్రాపర్గా డైజెషన్ అవ్వదన్నమాట. సో తినక ముందు, తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి వాటర్ తాగడానికి. బట్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ కెన్ డ్రింక్ స్మాల్ సిప్స్. మీకు దాహంగా ఉంటే కొంచెం సిప్స్ తాగండి, బట్ ఎక్కువగా తాగొద్దు అనమాట. ఓకే. సో నేను చెప్పినట్టు డైజెషన్ ఈజ్ లైక్ ఎ ఫైర్, డోంట్ పోర్ వాటర్ ఇన్ ఇట్. సో ఆ పర్టికులర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి చాలా ఎసిడిక్గా ఉంటాయి. ఆ ఎసిడిక్ మీద మీరు వాటర్ పోసారనుకోండి, అవి డైల్యూట్ అయిపోతాయి. డైల్యూట్ అయిపోతే మనకి ప్రాపర్ డైజెషన్ జరగదన్నమాట. ఓకే. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ దట్ యూ కెన్ హ్యావ్, అండ్ మీ ఫుడ్ ప్లేట్ని చాలా నరిష్ చేసుకునే చిన్న చిన్న హ్యాబిట్స్ యూ కెన్ ఫాలో. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరైనా సరే క్రానిక్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటే కింద డిస్క్రిప్షన్లో యూ కెన్ ఫైండ్ ద ఫామ్. ఆ ఫామ్ని ఫిల్ చేస్తే యూ కెన్ కనెక్ట్ విత్ మీ one-on-one అండ్ యూ కెన్ డిస్కస్. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్. థ్యాంక్ యూ.